Welcome to Apollo MedSkills Medical Program. నమస్తే అండి, నా పేరు సాయి ప్రసాద్. డాక్టర్ గారు అని పిలిపించుకోవడం మీ కల అయితే దాన్ని నిజం చేయడం కోసం మీ ముందుకు వచ్చింది మన అపోలో మెడ్స్కిల్స్. మన కంట్రీలో నంబర్ ఆఫ్ సీట్స్ తక్కువ ఉండటం, డిమాండ్ ఎక్కువ ఉండటం మూలంగా ఎంబీబీఎస్ చేయడం అనేది చాలా కష్టసాధ్యంగా మారింది. ఇది వాస్తవం. దీనికి పరిష్కారంగా మన అపోలో వారు ఉజ్బెకిస్తాన్లోని జార్మెడ్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో మన ఇండియన్ ప్రొఫెసర్స్తో ఎంబీబీఎస్ ప్రోగ్రాం రన్ చేయడం జరుగుతుంది. పేరుకే ఉజ్బెకిస్తాన్లో ఎంబీబీఎస్, కానీ అంతా ఇండియాలో ఎంబీబీఎస్ చేసిన ఫీలింగ్. ఎందుకంటే అందుట్లో పనిచేసే వాళ్ళంతా కూడా మన ఇండియన్ ఫ్యాకల్టీ. అట్లాగే స్టూడెంట్స్ మొత్తం కూడా మన ఇండియన్స్ వరకు సెపరేట్ క్లాసెస్, నో లోకల్ స్టూడెంట్స్ అండ్ నో లోకల్ ఫ్యాకల్టీ. అలాగే సిలబస్ కూడా WHO సిలబస్తో పాటు మన ఎన్ఎంసీ వాళ్ళు ఇచ్చినటువంటి మన మెడికల్ కాలేజీలో ఏదైతే సిలబస్ టీచ్ చేస్తున్నారో అదే సిలబస్ ని అక్కడ కూడా టీచ్ చేయడం జరుగుతుంది. అందుకే పేరుకే ఉజ్బెకిస్తాన్లో ఎంబీబీఎస్, అంతా మన ఇండియన్ ఫ్యాకల్టీ, మన ఇండియన్ స్టూడెంట్స్, మన ఇండియన్ సిలబస్ అండ్ మన ఇండియన్ ఫుడ్. ఇందులో ఈ ప్రోగ్రాం మూలంగా ముఖ్యంగా మనకుండే అడ్వాంటేజెస్ ఏంటంటే ఇండియన్ ఫ్యాకల్టీ ఉండటం మూలంగా వీళ్ళకి మన యొక్క ఎన్ఎంసీ సిలబస్ మీద పూర్తి అవగాహన ఉంటుంది. రేపు నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా FMGE ఎగ్జామ్ ప్లేస్ లో నెక్స్ట్ NEXT నెక్స్ట్ ఎగ్జామ్ ఎగ్జిస్టెన్స్ లోకి వస్తుంది. దాని యొక్క సిలబస్ మన యొక్క టీచర్స్ మాత్రం అవగాహన ఉంటుంది. అదే అదర్ కంట్రీస్ లో వాళ్ళు అనుకోండి, వాళ్ళ యొక్క లోకల్ ఫ్యాకల్టీకి మన సిలబస్, మన యొక్క నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్, వాటి గురించి వాళ్ళకి పూర్తి అవగాహన ఉండదు అనమాట. దాని మూలంగా వాళ్ళు సివియర్ కోచింగ్ అనేది ఇవ్వలేరు. ఇందులో ఈ ప్రోగ్రాం మూలంగా ముఖ్యంగా మనకుండే అడ్వాంటేజెస్ ఏంటంటే ఇండియన్ ఫ్యాకల్టీ ఉండటం మూలంగా వీళ్ళకి మన యొక్క ఎన్ఎంసీ సిలబస్ మీద పూర్తి అవగాహన ఉంటుంది. రేపు నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా FMGE ఎగ్జామ్ ప్లేస్ లో నెక్స్ట్ NEXT నెక్స్ట్ ఎగ్జామ్ ఎగ్జిస్టెన్స్ లోకి వస్తుంది. దాని యొక్క సిలబస్ మన యొక్క టీచర్స్ మాత్రం అవగాహన ఉంటుంది. అదే అదర్ కంట్రీస్ లో వాళ్ళు అనుకోండి, వాళ్ళ యొక్క లోకల్ ఫ్యాకల్టీకి మన సిలబస్, మన యొక్క నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్, వాటి గురించి వాళ్ళకి పూర్తి అవగాహన ఉండదు అనమాట. దాని మూలంగా వాళ్ళు సివియర్ కోచింగ్ అనేది ఇవ్వలేరు. మనకు ఇంటర్మీడియట్ తో పాటు నీట్ ఇంటెన్సివ్ కోచింగ్ ఎలా ఇస్తారో అలాగే మన అపోలో వాళ్ళు కూడా ఫ్రమ్ ది వెరీ బిగినింగ్ ఎంబీబీఎస్ తో పాటు నెక్స్ట్ ఎగ్జామ్ కి ఇంటెన్సివ్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. FMGE ఎగ్జామ్ లో సక్సెస్ రేటు తక్కువగా ఉండడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ ఆ కంట్రీస్ లో ఉండే డిసీజెస్, ఇండియాలో ఉండే డిసీజెస్ డిఫరెంట్ గా ఉంటాయి. కానీ రేపొద్దున మన యొక్క ఈ FMGE లేదా ఈ నెక్స్ట్ ఎగ్జామ్ లో మన కంట్రీకి సంబంధించినటువంటి డిసీజెస్ గురించే ఎక్కువ ఇస్తారు. సో ఈ ఎక్స్పీరియన్స్ మన పిల్లలకి రావాలి అంటే మన యొక్క అపోలో వాళ్ళు సమ్మర్ హాలిడేస్ లో స్టూడెంట్స్ వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న అపోలో హాస్పిటల్స్ లో క్లినికల్ అబ్జర్వేషన్ కి మన యొక్క స్టూడెంట్స్ కి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. దాని మూలంగా మన స్టూడెంట్స్ ఈ ఇండియాలో ఉండే డిసీజెస్ మీద అవగాహన పెంచుకోవడం మూలంగా రేపొద్దున FMGE ఎగ్జామ్ లో నెక్స్ట్ ఎగ్జామ్ లో మన యొక్క స్టూడెంట్ యొక్క సక్సెస్ రేట్ పెరగడానికి ఇది చాలా దోహదం చేస్తుంది అనమాట. సో ఈ FMGE లేదా నెక్స్ట్ ఎగ్జామ్ లో 100% సక్సెస్ రేట్ ని ఆశిస్తూ మనం మన యొక్క స్టూడెంట్స్ కి ఈ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే గర్ల్స్ కి బాయ్స్ కి సెపరేట్ హాస్టల్స్ ఉంటాయి. దానికి సంబంధించి ఆ ఫుడ్ కూడా మన యొక్క ఇండియన్ ఫుడ్, ఎస్పెషల్లీ చెఫ్స్ హైదరాబాద్ నుంచే తీసుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఫుడ్ విషయంలో కూడా ఎట్లాంటి ఇబ్బంది లేదు, పూర్తిగా మన యొక్క ఫుడ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత సెక్యూరిటీ పరంగా కూడా 24 hours సెక్యూరిటీ పర్సనల్ ఉంటారు. అట్లాగే CC కెమెరాస్, ఎట్లాంటి ఇండిసిప్లిన్ కూడా హాస్టల్ ప్రీమియసెస్ లో కానివ్వండి లేదా యూనివర్సిటీ ప్రీమియసెస్ లో కానీ యాక్సెప్ట్ చేయరన్నమాట. అలాగే మా సంస్థకి సంబంధించి అడ్మిషన్ ఫీజు కానివ్వండి లేదా యూనివర్సిటీ ఫీజు కానివ్వండి, ఏది కూడా వ్యక్తిగతంగా ఎవరికి కూడా ₹1 కూడా దయచేసి మీరు ఇవ్వద్దు. మీరు పే చేసే ఏ పేమెంట్ అయినా సరే ఆన్లైన్ ద్వారా యూనివర్సిటీ అకౌంట్ కి, సంస్థ అకౌంట్ కి వెళ్ళాలి తప్ప ఇన్ పర్సన్ మాత్రం ఎవరికి కూడా ₹1 కూడా ఇవ్వద్దని చెప్పి మా యొక్క మనవి. ఆ తర్వాత యూనివర్సిటీ ఫీజుల విషయానికి వచ్చినప్పటికీ దేశం మొత్తం మీద కూడా ఒకే సిస్టమ్ ఫాలో అవుతాం. కాబట్టి
ఎక్కువ తక్కువలు అంటూ ఎవరికి కూడా ఉండవు. వాటికి సంబంధించి ఎవరికైనా సరే ఎలాంటి అనుమానం ఉన్నా కానీ వెంటనే ఈ క్రింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి ఫోన్ చేసి మీరు వివరాలు తెలుసుకోవచ్చు. దళారుల మాటలు నమ్మి దయచేసి మోసపోవద్దని మా మనవి. ఫైనల్ గా మేము చెప్పేది ఏంటంటే, ప్రియమైన విద్యార్థులారా, మీ యొక్క బంగారు కలల్ని నెరవేర్చుకోవడం కోసం, డాక్టర్ కావాలనే ఆశయాన్ని సాధించుకోవడం కోసం మా సంస్థ పూర్తి సహకారాన్ని మీరు అడ్మిషన్ తీసుకున్న రోజు దగ్గర నుంచి మరలా నెక్స్ట్ ఎగ్జామ్ రాసే వరకు ఖచ్చితంగా మా యొక్క సహకారాన్ని అందిస్తాం. మీ విజయంలో మా యొక్క పాత్ర కూడా తప్పనిసరిగా ఉంటుంది. ఈ గోల్డెన్ ఆపర్చునిటీని ఉపయోగించుకుని మీ భవిష్యత్తుని చక్కగా రూపుదిద్దుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.